ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంజయ్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఎమోషనల్ వెల్నెస్ కోచ్ మరియు మోటివేషనల్ స్పీకర్ హరిత అక్కల గారు. ఆమెతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే సంజయ్. ఈ ఎమోషనల్ వెల్నెస్ అనే కాన్సెప్ట్ తోటి మమ్మల్ని ఓ మోటివేషన్ వేలో తీసుకెళ్తూ ఎన్నో సందర్భాల్లో ఎన్నో రకాల టిప్స్ చెప్పారు మాకు మన లైఫ్ లో జరిగే విషయాల్లోని. అలాగే ప్రతి ఒక్కరి లైఫ్ లో కూడా ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే ప్రతి ఒక్కరు ఏదో ఒక జాబ్ చేస్తూ ఉంటారు. ఈ జాబ్ లో హైక్స్ అనేవి తొందరగా రావు. వాళ్ళు చిరాకు పడుతూ ఉంటారు. వాళ్ళ సుపీరియర్స్ మీద అడుగుతారు, నేను ఇన్ని రోజుల నుంచి చేస్తున్నా, లేకపోతే ఇంత శాలరీకే చేస్తున్నా, నేను ఇంత హెవీ వర్క్ చేస్తున్నా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. కానీ వాళ్ళకి హైక్స్ అనేవి ఉండవు. అంటే కొంతమందికి అడిగే విధానం తెలియదు, ఏ విధంగా అడిగితే హైక్స్ పెంచుకోగలనని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి దీంట్లో కూడా కొన్ని సొల్యూషన్స్ ఉన్నాయని చెప్పేసి మీరు లాస్ట్ టైం ఒకసారి నాకు పర్సనల్ గా చెప్పారు, కానీ వీడియో ముందు ఒకసారి చెప్పలేదు. మీరు చెప్పిన విధానం నాకు ఉపయోగపడింది. మన ప్రజలకు కూడా, చూసే సబ్స్క్రైబర్స్ కూడా ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. అసలు దానికి మీరు ఏం చెప్తారు? సెల్ఫ్ లవ్ నేను టీచర్ని సంజయ్. అంటే ఫస్ట్ బయట వాళ్ళు నిన్ను ఎలా డీల్ చేస్తున్నారు కాదు, నన్ను నేను ఎలా డీల్ చేసుకుంటున్నాను అన్నది ఎప్పుడు మా దగ్గర జనరల్ గా వచ్చినా కూడా కోచెస్ కి లెవెల్ 1 లో సెల్ఫ్ లవ్ నేర్పిస్తాం. అందులో ఒకటి ఉంటుంది ఏంటంటే సెల్ఫ్ ఫర్గివ్నెస్. ఈ చాప్టర్ ఎంత ఇంపార్టెంట్ అంటే సంజయ్, సెల్ఫ్ ఫర్గివ్నెస్ కి నిజంగానే సాలరీతో సంబంధం ఉంది. ఐ మీన్ ఇట్ రియలీ. సెల్ఫ్ ఫర్గివ్నెస్ ఎప్పుడైతే మనం చేసుకోగలుగుతామో, మనం ఏ స్పెక్ట్స్ తో చూస్తామో మనకు అలానే లోకం కనబడుతుంది. మనం అంటాం కదా, తెలుగులో ఉంది కదా, పచ్చకామెలోడికి లోకం అంతా పచ్చగా కనిపిస్తుందని. సో నువ్వు ఏ స్పెక్ట్స్ తో చూస్తున్నావు? నన్ను నేనే ఫర్గివ్ చేయలేదు. సపోజ్ నేను అందరినీ కూడా బాస్ అనుకో, నేను సపోజ్ బాస్ రోల్లో ఉన్నాను, నేను డామినేట్ చేస్తూ ఉంటాను. లేదా నేను ఒకరి కింద పనిచేస్తున్నాను, లో సెల్ఫ్ ఎస్టీమ్ లో ఉండి వాళ్ళు నన్ను డామినేట్ చేస్తుంటే పడుతూ ఉంటాను. వెన్ ఐ గో టు ద సెల్ఫ్ ఫర్గివ్నెస్ లోకి ఎప్పుడైతే వెళ్తామో, వెన్ ఐ రియల్లీ లెట్ గో మై సెల్ఫ్, నన్ను నేను నిజంగా క్షమించుకోగలిగినప్పుడు నేను సెల్ఫ్ వర్త్ ఇంప్రూవ్ చేసుకుంటాను. సెల్ఫ్ వర్త్ ఎప్పుడైతే పెరుగుతుందో ధైర్యంగా వెళ్ళి మన శాలరీ ఇంత నాకు కావాలి అని అథారిటీతోని అడగగలం. దిస్ ఇస్ కంప్లీట్లీ సైకలాజికల్ థింగ్. సైకలాజికల్ థింగ్ కానీ మాలాంటి సామాన్య ప్రజలకు అర్థం కాని విషయం ఇది. ఏ విధంగా అంటే సెల్ఫ్ లవ్ అన్నారు, ఓకే, అంటే మనల్ని మనం క్షమించుకోగలగాలి. ఎలా అంటారు అంటే మనల్ని మనం క్షమించుకుంటే మన శాలరీ ఏ విధంగా పెరుగుద్ది అంటారు? నాకు కొంచెం అర్థం. నేను జనరల్ గా చేసే వెబినార్ లో అండర్స్టాండ్ యువర్ ఎమోషన్స్ అని చేస్తూ ఉంటాను. అందులో ఒకటి ఏంటి అంటే అండర్స్టాండ్ యువర్ హార్మోన్స్. ఇది చూడు, నీకు కనబడుతుంది. అసలు అదేంటి చెప్పు, నీకేం కనబడుతుంది? అండర్స్టాండ్ యువర్ హార్మోన్స్. హార్మోన్స్ ని ముందు మనం అర్థం చేసుకుంటేనే, ఇప్పుడు సపోజ్ వెన్ యు ఆర్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 30, 35, 40, గడిచిపోయిన కాలం గురించి నీ బ్రెయిన్ ఆలోచిస్తూ ఉంటుంది. గడిచిపోయిన కాలంలో మనం గుడ్ కూడా చేసి ఉంటుంటాం, బ్యాడ్ కూడా చేసి ఉంటుంటాం. గుడ్ చేసినా మన బ్రెయిన్ ఎక్కువ గుర్తుపెట్టుకోదు. పాపం బ్రెయిన్ మేడ్ ఫర్ సర్వైవల్ కాబట్టి అది ఎప్పుడు నెగటివ్ థింగ్సే, తగిలిన దెబ్బల్ని ఎవరైనా కామెంట్ చేస్తేనా, ఇన్సల్ట్ చేస్తేనా అవే గుర్తు ఎక్కువ పెట్టుకుంటుంది. ఎందుకంటే అది మనల్ని కాపాడాలి కాబట్టి. సో మనం గడిచిపోయిన కాలంలో మనం ఏం చేస్తూ ఉంటాము, మనం చేసిన తప్పుల్ని ఎక్కువ గుర్తుపెట్టుకుంటూ వస్తుంటాం. దెర్ ఇస్ అ బిగ్ స్టోరేజ్ ఇన్ అవర్ బ్రెయిన్ విచ్ రిమెంబర్స్ ఓన్లీ వాట్ ద రాంగ్ వి డిడ్. మనం ఏ తప్పులు చేసామో అదే గుర్తుపెట్టుకుంటుంటుంది బ్రెయిన్. మనం ఏం చేయాలి మరి అంటే అక్కడికి వెళ్ళి చేంజ్ యువర్ స్టోరీ. అక్కడ నేను మెయిన్గా అబ్జర్వ్ చేసింది, చాలా మంది క్లయింట్స్లో అబ్జర్వ్ చేశాను, టీనేజెస్లో చాలా మంది చెత్త పనులే చేస్తుంటాం. దే వర్ నెవర్ రైట్. బయట సొసైటీ ప్రకారంగానే కానీ, మన పేరెంట్స్ ప్రకారంగానే కానీ మనకి ఏం చెప్పుండొచ్చు, దిస్ ఇస్ నాట్ ద ఏజ్, నువ్వు అప్పుడే చూడకూడదు, నువ్వు అప్పుడే, ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? దే మైట్ బి టర్నింగ్ ఇట్ ఇంటూ షేమ్ఫుల్ థింగ్స్. నీకు సిగ్గు ఉండాలి, నీకు బుద్ధి ఉండాలి. మనం అక్కడి నుంచి ఆపరేట్ చేస్తూ మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని కూడా అక్కడే పెంచుకుంటూ వెళ్ళాం. వెన్ యూ గ్రో విత్ ఏజ్, 30 అవని, 35 అవని, యూ ఆపరేట్ ఫ్రమ్ దోస్ లిమిటింగ్ బిలీఫ్స్. నీ బిలీఫ్ సిస్టమ్స్ అక్కడే ఫామ్ అయిపోయినాయి. దట్ ఏంటి, నేను ఎప్పుడు తప్పు చేస్తాను, ఐఎమ్ సచ్ అన్ ఈడియట్. మనకి ఈడియట్, డోంట్ యూ నో దిస్ థింగ్ అని, నీకేమైనా పిచ్చోడు, మనకి ఈ మాత్రం తెలియదా? కెన్ యూ సీ? మనం వాటిని నమ్మేసి నిజమని ఆ లేబుల్స్ పెట్టుకొని అక్కడి నుంచి ఆపరేట్ చేస్తాం, రైట్? సో సపోజ్ బాస్ సడన్ గా వచ్చి అన్నాడే అనుకో, యు ఆర్ సచ్ అన్ ఈడియట్. వాడు ఓన్లీ ఇక్కడి వరకే అని ఉంటాడు అతను. మన బ్రెయిన్ మాత్రం, బికాస్ వీ డిడ్ సో మెనీ డర్టీ థింగ్స్ ఇన్ టీనేజెస్, జనరలీ నాట్ ఎవ్రీబడి. టీనేజెస్ లో మనం ఆల్రెడీ కొన్ని ఏదైనా మనకు నచ్చనివి లేకపోతే సొసైటీ యాక్సెప్ట్ చేయనివి చేసి ఉంటాం కదా. ఈ 30, 35 వచ్చాక కూడా సచ్ అన్ ఇడియట్ అనగానే మనం వెళ్ళి ట్రిగ్గర్ అయ్యేది అక్కడ.
బికాస్ వీ డెంట్ ఫర్గివ్. సో హార్మోన్స్ ఎందుకు అర్థం చేసుకోమంటున్నానంటే ఆన్ అండ్ యావరేజ్ ఒక ఆడపిల్ల ప్యూబర్టీ టైంకి బాడీ రెడీ అవుతుంది. ఓకే, అంటే ఈస్ట్రోజన్ లెవెల్స్ రిలీజ్ అవుతాయి, ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. అండ్ దట్స్ ఎ నార్మల్ సైకిల్, రైట్? అండ్ బాయ్స్ కి 18 to 19 years లో వాళ్ళకి టెస్టోస్టెరాన్ రిలీజ్ అవుతుంది. యు నో వాట్ దిస్ హార్మోన్స్ అసలు దేనికి వస్తాయో తెలుసా మనకి హార్మోన్స్ బాడీలో? ఆ ఏజ్ ఈజ్ ద రైట్ ఏజ్. అంటే మరి 8 అన్నాను, 12, 13 ఆడపిల్లకి, 18, 19 ఒక మగపిల్లవాడికి. దట్స్ అ నార్మల్ ఏజ్ టు అట్రాక్ట్ ద ఆపోజిట్స్, రైట్? మన పెద్ద వాళ్ళు 2-3 generations ముందు తీసుకుంటే దే వర్ కంప్లీట్లీ నార్మల్ ఎట్ దట్ ఏజ్. దే వర్ గెట్టింగ్ మ్యారీడ్ కదా, గుర్తుందా? 12 years అమ్మాయిని 18 ఏళ్ళ ఆయనకి ఇచ్చి పెళ్లి చేసేస్తారు. చిన్న ఏజ్ లో బాల్య వాట్ ఎవర్ హ్యాపెన్. స్లోగా ఏమైంది, మనం హార్మోన్స్ తో ఫైట్ చేస్తున్నాం. వీఆర్ ట్రైంగ్ టు పోస్ట్ పోన్ ద హార్మోన్స్. మనం హార్మోన్స్ రిలీజ్ అవుతున్నా దాన్ని పట్టించుకోకుండా రైట్ గా ఉండడానికి ట్రై చేస్తాం, విచ్ ఇస్ నెవర్ పాసిబుల్, విచ్ ఇస్ నాట్ పాసిబుల్ టు ఎనీ హ్యూమన్ బీయింగ్. యా, సో దానివల్ల ఏమవుతుంది మనలో, అరే నేను తప్పు చేసిన, మా మమ్మీ వాళ్ళకి తప్పు అయిపోయింది, వాళ్ళకి తెలిసిపోయింది. యూ విల్ స్టార్ట్ షేమింగ్ యువర్ సెల్ఫ్. ఇక్కడ నుంచే మనం 30-35 వచ్చాక కూడా ఆపరేట్ చేస్తాం. బికాస్ వీ థాట్ వీ డిడ్ రాంగ్. అట్రాక్ట్ అవటం తప్పు కాదు, ప్రపోజల్స్ తప్పు కాదు, ఫోర్సింగ్ సంబడీ ఇస్ తప్పు. యా, నాకు నచ్చకుండా నాకు వద్దు అంటే కూడా టచ్ చేయడం అది తప్పు. బట్ నార్మల్ గెట్టింగ్ అట్రాక్టెడ్ ఇస్ నాట్ అ రాంగ్, ఫాలోయింగ్ ఇన్ లవ్ నాట్ అ రాంగ్, రైట్? ఒకవేళ బ్రేకప్స్ అయితే కూడా దానికి కూడా తప్పేం లేదు బాబా. దట్స్ నో షేమ్ అరౌండ్ ఇట్. ఇక్కడ మనం వెళ్ళి హీల్ చేసుకోగలిగితే, ఇఫ్ యూ కెన్ చేంజ్ యువర్ స్టోరీ, మనం ఏం చేయాలి అంటే అక్కడికి వెళ్ళి టైం ల్యాబ్స్ లో మనం చూడు, నువ్వు చాలా మూవీస్ లో చూస్తుంటారు సైంటిస్టులు ఏం ట్రై చేస్తుంటారు, మనము పాత సినిమాలో కూడా టైం లైన్ లో వెనక్కి వెళ్ళడానికి ట్రై చేస్తుంటారు. యా, లేదంటే ముందుకెళ్ళి సెట్ చేసుకోవడానికి ట్రై చేస్తారు ఫ్యూచర్ లో. లేదా దేవుడికి ఉన్న ఒకే ఒక్క పవర్ లైఫ్ అండ్ డెత్ ఆయన క్రియేట్ చేస్తాడు, దిస్ ఇస్ హిస్ పవర్. అదన్నా మనం చేయడానికి ట్రై చేస్తుంది సైన్స్. ఇవి మన చేతిలో లేవు, టైం లైన్ మన చేతిలో లేదు. సో వీ కెనాట్ గో బ్యాక్ అండ్ సెట్ ఆల్ ద పీపుల్. బట్ డెఫినెట్ గా మనం వెనక్కి వెళ్ళి మనలోని స్టోరీస్ చేంజ్ చేయొచ్చు. సో మన స్టోరీలో సపోజ్ మనం ఒక హీరో తయారు చేసుకున్నాం అనుకో, ఓ మై గాడ్ దట్ వాజ్ సింప్లీ అ లవ్. అచ్చా, ఇది ఓన్లీ దిస్ ఇస్ వాట్ హ్యాపెన్ విత్ ఎవ్రీబడి, నాతో కూడా అయింది. అచ్చా, మీరే మమ్మీ పాప అనేవి వాళ్ళకు కూడా ఇది అయ్యింది, దట్స్ రియలీ ఫైన్. ఇప్పుడు ఈ స్టోరీని ఎప్పుడైతే క్రియేట్ చేస్తానో, ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదాం, మన రియల్ లైఫ్ లోకి వచ్చేసిన తర్వాత, సపోజ్ టుడే యువర్ బాస్ సెడ్ యు ఆర్ సచ్ అన్ ఇడియట్, ఐల్ టేక్ ఇట్ యాజ్ అ కాంప్లిమెంట్. కెన్ యూ సీ, we don't take it because అంత హార్ట్ కి తీసుకోం, బికాస్ వీ నో వీఆర్ నాట్ ఇడియట్స్. ఇలాగా సెల్ఫ్ ఫర్గివ్నెస్ చాలా ఇంపార్టెంట్ తెలుసు. ఇది ప్రొఫెషనల్ హెల్ప్ కాకుండా, మాతో కనెక్ట్ అవ్వకుండా మేము ఏం చేయలేము. వీ హ్యావ్ టు కనెక్ట్ టు అ ప్రొఫెషనల్ హూ కెన్ టెల్ యూ హౌ టు చేంజ్ యువర్ స్టోరీ. స్టోరీ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో ఆబ్వియస్లీ సెల్ఫ్ వర్త్ ఇంప్రూవ్ అవుతుంది. శాలరీ ఎందుకు పెరగదో నేను చూస్తా సంజయ్, పెరుగుతుంది ఖచ్చితంగా. దట్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ థింగ్. తిప్పి శాలరీ గురించి చెప్పారు, కానీ పాస్ట్ లో మీరు చెప్పింది ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఒక మిస్టేక్ చెప్పారు, హార్మోన్ చేంజెస్ వల్ల జరిగే మనం చేసే మిస్టేక్స్, చిన్న మిస్టేక్స్. కానీ అదే విధంగా తెలిసి తెలియని వయసులో ఇదే హార్మోన్స్ వల్ల కొన్ని వేరే రకంగా మిస్టేక్స్ కూడా చేస్తాం. ఆబ్సెట్ లో చూసుకుంటే షార్ట్ టెంపర్ విషయంలో చూసుకున్నా, ఒక వ్యక్తిని మాటలతో గాయపరచడం, సంథింగ్ అలాంటి కాకపోయినా ఇంకా డీప్ మిస్టేక్స్, వీటన్నిటికీ కారణం మన ఒంట్లో ఉండే హార్మోన్సే. మన రియాక్షన్ అనేది ఖచ్చితంగా వస్తుంది, ఒక రియాక్షన్ బయటకు వస్తుందంటే దానికి కారణం ఖచ్చితంగా మనలో ఇంక్రీజ్ అయ్యే హార్మోన్స్ వల్లే. ఒక మన సెలబ్రిటీలో ఒకరు, ఆయన పేరు చెప్పను, ఆయన టీనేజ్ లో స్మాల్ ఏజ్ లో ఉన్నప్పుడు బాగా హైపర్ లో ఉంటారు కదా, డ్రైవింగ్ చేసేయాలి, స్పీడ్ గా వెళ్ళిపోవాలి, రేసెస్. అండ్ దెన్ దిస్ ప్రాసెస్ బికాస్ ఆఫ్ స్పీడ్ డ్రైవింగ్ ఒక ఫ్యామిలీ చనిపోయారు. అండ్ హోల్ ఫ్యామిలీ ఈజ్ లాస్ట్. అవుట్ సైడ్ కి ఆ పర్సన్ ఈజ్ వెరీ నార్మల్, మనందరికి నార్మల్ గానే కనబడతారు, వెరీ యాక్టివ్ అండ్ వెరీ గుడ్ మ్యాన్. బట్ వెన్ యూ వెంట్ బ్యాక్, ఆయన జస్ట్ అడిగారు అనమాట, వేర్ ఇస్ దట్ యువర్ రిగ్రెట్, నువ్వు ఎక్కడ ఫీల్ అవుతున్నావు అని అంటే, హీ షేర్డ్ దిస్ స్టోరీ. టీనేజ్ లోనో చిన్న ఏజ్ లోనో మనం చేసిన వాటిని మనం క్షమించుకోలేకపోవచ్చు. ఇక్కడ నేనేమి ఆయన కంపల్సరీ క్షమించేసుకోవాలి అని నేనేం అనట్లేను, దిస్ ఇస్ నాట్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. బట్ యూ హ్యావ్ టు గో అహెడ్ కదా, నువ్వు ముందుకే వెళ్ళాలి. మనం వెనక్కి వెళ్ళి వాళ్ళకి ఏమైనా చేయగలిగితే హెల్ప్ చేస్తాము, సారీ చెప్పగలిగితే సారీ చెప్తాము, కాంపెన్సేట్ చేయగలిగితే కాంపెన్సేట్ చేసుకొని ముందుకు వెళ్ళిపోవాల్సి ఉంటుంది. లైఫ్ లో ఎప్పుడు వెనక్కి వెళ్ళి ఆగిపోలేము మనం, రైట్? బట్ నేను జనరల్ గా చెప్తున్నా, సెల్ఫ్ ఫర్గివ్నెస్ చేయకపోతే మాత్రం సాలరీ హైక్ పైన డైరెక్ట్ ఇంపాక్ట్ పడుతుంది. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే మ్యామ్, మీరు ఎంత చెప్పినా ఒక డౌట్ ఉండిపోయింది నాకు.
ఇప్పుడు సెల్ఫ్ లవ్ అంటే ఏ విధంగా అంటే సెల్ఫ్ ఫర్గివ్నెస్ చేసుకోవడం వల్ల మన హార్మోన్స్ వల్ల చేసిన మిస్టేక్స్ ఉన్నవి కాదు. ప్రతి వయసులో ప్రతి ఏజ్ లో ఒక స్టేజ్ లో ఖచ్చితంగా జరిగేవి. దాన్ని మనం చేసిన తప్పు కాదు, మన కావాలని మనం చేసుకున్న తప్పు కాదని చెప్పారు మీరు. అది ఫర్గివ్నెస్ చేసుకోవడం వల్ల మనం పాజిటివ్ గా మారుతాం, కొంచెం కూల్ అవుతాం. ఐఎమ్ ఓకే, జస్ట్ ఐఎమ్ నాట్ బ్యాడ్, ఐఎమ్ గుడ్ పర్సన్ బికాస్ ఆఫ్ సిచ్యువేషన్స్ అండ్ హార్మోనల్ చేంజెస్ వల్ల నేను అలా చేయగలిగానని మనం ఫర్గివ్ అవుతాం. ఓకే, దానివల్ల శాలరీ ఎలా పెరుగుద్ది అంటారు? నువ్వు యాక్సెప్ట్ చేసినప్పుడు యూ డోంట్ కేర్ అబౌట్ ద అదర్ పర్సన్ కదా. ఇక్కడ నీకు నచ్చట్లేదు, యూ విల్ గో అండ్ ఫైండ్ యువర్ జాబ్. నువ్వు ఎప్పుడైతే నువ్వు ఫర్గివ్ చేసుకుంటావో కండిషనల్ గా ఉండదు. ఓకే, నీకేం కావాలి అన్న కంపాషన్ మొదలవుతుంది. నీతో నువ్వు ఒక ఫ్రెండ్ అయిపోయినప్పుడు వెన్ యు ఆర్ లైకింగ్ యువర్ సెల్ఫ్, దెన్ యూ విల్ స్టార్ట్ ఆస్కింగ్ యువర్ సెల్ఫ్ ఆల్సో కదా. ఇందులో 4 లెవెల్స్ ఉంటాయి, నేను ఒకటే లెవెల్లో అన్ని కవర్ చేయలేను. బట్ స్టిల్ నువ్వు ఎప్పుడైతే సెల్ఫ్ కంపాషన్ వైపు వెళ్తావో యూ విల్ ఆస్క్ యువర్ సెల్ఫ్ వాట్ ఈస్ యువర్ ప్యాషన్, నువ్వు దేనికి పుట్టావు, వాట్ డూ యూ వాంట్ అని నువ్వు అడిగినప్పుడు వెన్ ఇట్ సేస్ నాకు పెయింటింగ్ కావాలి సపోజ్, దెన్ యూ విల్ స్టాప్ ఎవ్రీథింగ్ అండ్ గో ఫర్ పెయింటింగ్. ఇనిషియల్లీ నీకేం ఉండకపోవచ్చు, బట్ స్లోలీ దట్ పెయింటర్ విల్ బికమ్ అ వరల్డ్ ఫేమస్ పెయింటర్. యా, అండ్ అప్పటిదాకా రాని మనీ అంతా కూడా హీ విల్ స్టార్ట్ ఎర్నింగ్ ఇన్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ పర్ మంత్. ఇవి అవుతాయి ఎప్పుడు తెలుసా, వెన్ యూ కనెక్ట్ టు యువర్ ప్యాషన్. నేను జన్మ తీసుకుంది ఒక దానికోసం అనుకో, చేస్తున్న పని ఇంకొకటి అనుకో, యూ విల్ నెవర్ ఎంజాయ్ దట్ వర్క్, యూ విల్ నెవర్ ఎంజాయ్. సో ఈ సెల్ఫ్ ఫర్గివ్నెస్ వల్ల నీ కనెక్షన్ ఇంప్రూవ్ అవుతుంది కదా. మెడిటేషన్ అంటే ఏంటి, మెడిటేషన్ చేయాలి చాలా మంది అంటున్నారు. మెడిటేషన్ ఈజ్ అలైనింగ్ యువర్ సెల్ఫ్, నీ థాట్స్, వర్డ్స్ అండ్ యాక్షన్స్, నీ పర్పస్ అండ్ యువర్ ప్యాషన్ రెండింటిని ఒక చోటికి తేవటమే కదా ఒక మెడిటేషన్ అంటేనే. వెన్ యూ నో మోర్ అబౌట్ యూ, నిన్ను నువ్వు ఫర్గివ్ చేసుకుంటూ, నిన్ను నువ్వు యాక్సెప్ట్ చేసుకుంటూ, వెన్ యు ఆర్ నాట్ బార్న్ ఫర్ దిస్ సాలరీ, జస్ట్ గో అవుట్ ఆఫ్ దిస్ జాబ్ కదా. వి ఆల్ డిజర్వ్ టు బి అరౌండ్ గుడ్ పీపుల్. సంజయ్, నేను మళ్ళీ చెప్తాను, చాలా మందికి చెప్పాను, వి ఆల్ డిజర్వ్ లవ్, వి ఆల్ డిజర్వ్ రెస్పెక్ట్, వి ఆల్ డిజర్వ్ టు బి అరౌండ్ గుడ్ పీపుల్. నీ లైక్ మైండెడ్ పీపుల్ లేరు. రోజు పొద్దున్నే నువ్వు ఇంట్లో ఎందుకున్నావు, యు ఆర్ సచ్ ఎన్ ఇడియట్, యు ఆర్ సచ్ ఎ స్టూపిడ్ ఫెలో అన్నవాడిని నువ్వు అవాయిడ్ చేయి. జస్ట్ గో అవుట్ ఆఫ్ దట్ ప్లేస్. యూ నెవర్ నో, వేరే చోట జాబ్ అప్లై చేస్తే నీకు ఇంకా ఎక్కువ సాలరీ రావచ్చు. వీడు 50,000 ఇస్తాడేమో, వేరే వాడు 1,00,000 ఇచ్చేవాడు ఉండొచ్చు. హూ నోస్. దిస్ హ్యాపెన్స్ ఓన్లీ వెన్ యూ ఫర్గివ్ యువర్ సెల్ఫ్. డైరెక్ట్ ఇంటర్లింక్ ఉంటుంది. ఐ నో యూఆర్ నాట్ కన్విన్స్డ్, బట్ దెర్ ఈస్ అన్ ఇంటర్లింక్. మనం కనెక్ట్ అవుతేనే మనం హీల్ చేయగలం. ఓకే మ్యామ్, ఓకే దెన్ థ్యాంక్ యూ మ్యామ్, మంచి టిప్స్ చెప్పారు. అయితే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రయోగం చేసుకుంటాను మీద. మీరు లాస్ట్ టైం చెప్పారు కానీ కుదరలేదు. దెన్ ఈసారి కూడా అలా అనుకోకుండా ఖచ్చితంగా చేసి ప్రయోగం చేసి మీ ముందు చెప్తాను. థ్యాంక్ యూ.